సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. జ్ఞానమును ప్రేమించువాడు అంట. ఇక్కడ దీంట్లో ఏంటంటే జ్ఞానాన్ని, వివేచనని ప్రేమించటం, కోరుకోవటం, పొందుకోవటం, దాని గురించి, దాని ప్రాధాన్యత గురించి దీంట్లో రాయబడింది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? హూ ఎవర్ లవ్స్ డిసిప్లైన్ అని అంటున్నాడు. అంటే కరెక్షన్ని ఇష్టపడటం, సరి చేయటాన్ని ఇష్టపడటం. ఇప్పుడు మనకు చెప్తారు చూసారా, అలా డ్యాన్స్లు వేయకూడదురా మనం, అది వాక్యానుసారం కాదు అని అంటే వెనకాల ఏం చేస్తారు? చక్కగా దేవుడు పాలు పెడతారు, ముందు ఏం చేస్తారు? డ్యాన్స్లు వేస్తారు. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా పాడు పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు. మన వాళ్ళు అలాగే వేయకూడదు కాబట్టి పాట మారిద్ది, వెనకాల స్టెప్పులు మాత్రం అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. లోపల ఆనందం, శరీర ఆనందం మాత్రం సేమ్గా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు ఎట్లాగైతే డ్యాన్స్ వేసి చక్కగా ఆనందపడుతున్నారో వీళ్ళు కూడా డ్యాన్స్ వేసి బలి వేసాను స్టెప్పులు. ఆ స్టెప్ నువ్వు బలి వేసేవారు. అసలు అక్కడ చేదిపోయి చూసేవి ఇలాగా, అది ఎదిరిపోయింది. అదే హైలైట్. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు కూడా ఏం బలి వేసేవారు ఆ స్టెప్ మాత్రం అని అంటారు. అవునా? పాట వెనక పాట, ఆ పాటలో ఏం నడుస్తుందో ఎవరికి తెలియదు, ఎవరు దాని మీద మనసు పెట్టరు. అవునా? అట్లా చేస్తూ ఉంటారు. అదే అలా చేయకూడదురా అని అంటే మా దిగొచ్చాడు రా పెద్ద భక్తుడు, ప్రతి దానికి అట్లా చేయకూడదు, ఎట్లా కూర్చోకూడదు, ఎట్లా నుంచోకూడదు, అట్లా నడవకూడదు అని అంటారు వీళ్ళు. అదేమనంటే వాళ్ళ ఫెలోషిప్పే మంచిది అంటారు, కరెక్ట్ అంటారు. ఈ భూమి మీద ఉన్న ఏ ఫెలోషిప్ కూడా మంచిది కాదంటారా అని అంటారు. చెప్పిన దాన్ని వాక్యానుసారంగా ఉందా లేదా, నిజంగా నేను చేస్తుంది వాక్యానుసారమా లేదా తను చెప్పింది వాక్యంలో ఉందా, వాక్య సారాంశంలో ఏముంది అసలు అని చూడాలి కదా. అవునా కదా? అలా చూడరు. ఇక చెప్పగానే అంటే కరెక్షన్కి ఇష్టపడరు అన్నమాట. సీరియల్స్ చూడకూడదు అని అంటే ఎమ్మటే షీల్డ్ అడ్డం పెడతారు. ఇప్పుడు యుద్ధంలో కత్తి లాగేసారు అనుకోండి, అవతల వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మటే షీల్డ్ అడ్డం పెడతారు. మన లోపల దాచుకున్న దాన్ని, ఆ బాణం కానీ దేవుడు వేసాడు అనుకోండి అని అంటే ఫలానాది వాక్యానుసారం కాదు, నిన్ను జీవం రాకుండా మళ్ళీ మరణానికి తీసుకెళ్ళిద్ది ఆ లక్షణం అని అనగానే మనం ఏం చేస్తాం? ఎవరైనా చెప్పండి, మనం ఏం చేస్తాం? అది ఏం చేస్తాం? ఎమ్మటే షీల్డ్ అడ్డం పెడతాం. ఆ వాక్యం పోయి మన హృదయంలో దాచుకున్న దానికి తగలకుండా. సీరియల్ చూసేవాళ్ళు సీరియల్ చూడకూడదు అనగానే ఎమ్మటే ఆ షీల్డ్ అడ్డం పెడతాం. అప్పుడు ఏమైంది? కత్తి దానికి తగిలి ఆగిపోయిద్ది. వాక్యం కూడా దానికి తగిలి ఆగిపోవాలి, లోపలికి బాగకూడదు. మీరు మీ పిల్లలు బాగా అభివృద్ధి చెందాలనగానే ఏం చేస్తాం? షీల్డ్ తీసేసి దాన్ని డైరెక్ట్గా వెళ్ళి గుండెల్లోకి వెళ్ళిపోయి చక్కగా ఆ హృదయంలో నుంచి ఆ ఫలాలు వచ్చేయాలి. హృదయం అనే నేల మీద పడి ఇక నేను, నా పిల్లలు ఇమ్మీడియట్గా అభివృద్ధి చెందిపోతూ ఉండాలి. అట్లా చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. వాళ్ళకి ఇష్టమైన దాన్ని మాత్రం రిసీవ్ చేసుకొని హృదయంలో బోనించుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు సత్యం చెప్పినా అది ఒకవేళ మనం తీసేసుకోవడానికి మనం ఇష్టపడట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎమ్మటే షీల్డ్ అడ్డం పెట్టేసేస్తాం. అలా ఎంతకాలం మనం చేస్తే బాగవుతాం? ఆయన పోలిక, ఆయన స్వరూపంలోకి ఎప్పుడు వస్తాం? ఆ ప్లేస్లో వాక్యం అనే సుత్తి దెబ్బలు తగలకపోతే ఆయన ఆకారం రాదు. మనం ఏం చేస్తామంటే ఆయన ఎన్నిసార్లు ఆ ప్లేస్లో కొట్టి ఆయన ఆకారం తీసుకొద్దాం చూసినా మనం అన్నిసార్లు ఏం చేస్తాం? షీల్డ్ అడ్డం పెడతా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళు, ఇంకొక ఫెలోషిప్కి వెళ్ళు, ఊరు వెళ్తే అక్కడ ఇంకో ఫెలోషిప్కి వెళ్ళు, దేవుడు కృపామయుడు అక్కడ కూడా సొత్తు తీసుకొని వస్తాడు. ఇది నా పోలిక లేకపోతే రేపు రోజు నష్టపోతాడు కాబట్టి నా పోలిక తీసుకురావాలని చెప్పి అక్కడ కూడా ఆ పాస్టర్ గారి ద్వారా ఆ మాట చెప్పకపోతే ఏం చేస్తాం? అక్కడ కూడా ఫోన్ మర్చిపోతాంలే కానీ షీల్డ్ మాత్రం అది. అందుకని ఎంతకాలం పోయినా సరే మనలో ఉన్నాయి అలాగే ఉంటాయి. ఇస్కరియోతు యోధా చేసిన పని కూడా అదే. దేవుడు కూర్చున్నప్పుడు శిష్యులకు ధనం గురించి చెప్పలేదా? చెప్పాడు, అనేక చోట్ల చెప్పాడు. అవునా? మరి చెప్పినా కానీ ఏం చేస్తున్నాడు? ఆ టైంలో షీల్డ్ అడ్డం పెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందండి? మనకి ఇష్టమైన మాటలు కొన్ని తీసుకుంటాం, కొన్ని మాటలు మాత్రం వద్దు. నాకు కాదన్నట్టుగా నీకే
నీకే అని అంటారు. అవునా? సరి చేసుకోమంటే నీకే చెప్తున్నారు అని అంటారు. అట్లా ఉంటారు. వాళ్ళు ఎవరంట? హూ ఎవర్ లవ్స్ డిసిప్లైన్, కరెక్షన్కి ఇష్టపడే వాళ్ళు. దేవుడు ప్రతి దినం కూడా కడుక్కోవటానికి ఇష్టపడకపోతే కష్టం. ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం ద్వారా కడుగుతున్నాడు. కడిగేటప్పుడు ప్రభా ఇక్కడ మాత్రం వాటర్ పెట్టబాక, ఈ మురికి ఇక్కడే ఉంచని, ఈ మురికి నాకు ఇష్టం. ఏందంట ఆ మురికి నాకు ఇష్టం ప్రభా, దాన్ని మాత్రం తీసేయబాక అని అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరంటే హూ ఎవర్ లవ్స్ డిసిప్లిన్, లవ్స్ నాలెడ్జ్ అని ఉంది. హూ ఎవర్ లవ్స్ డిసిప్లిన్, కరెక్షన్ ఎవరైతే ఇష్టపడుతున్నారో, దిద్దుకోవటానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంట? జ్ఞానాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు. ఏ జ్ఞానం? నిత్య జీవానికి నడిపించే జ్ఞానం అన్నమాట. అర్థమవుతుందా? ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి రావటానికి కరెక్షన్ అనేది ఎక్కడెక్కడ మురికుందో దాన్ని కడిగేసుకోవటం అన్నమాట. ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి రావటం. చాలామంది ఏం చేస్తారు? కరెక్షన్స్ ఇష్టపడరు. అందరూ కూడా చెప్పే వాళ్ళం కూడా అనేక మంది, 10 మందికి చెప్పే వాళ్ళం ఉండాలి, 100 మందికి చెప్పే వాళ్ళం ఉండాలి, 1000 మందికి చెప్పే వాళ్ళం ఉండాలి. కానీ మనకి ఎవరైనా చెబితే మాత్రం వద్దు, మొత్తం తెలుసు మాకు. ఏంటంట? మొత్తం తెలుసు. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి దాకా మొత్తం తెలుసు. నేను కాదు క్రిస్టియన్ని, మా తాత దగ్గర నుంచి మేము క్రిస్టియన్సే. నిజమైన క్రైస్తవుడు అవతల నుంచి ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని చూసుకొని వాక్యానుసారంగా ఉంటే గనక అది అవతల వాళ్ళు పిల్లలైనా ఎవరైనా సరే దాన్ని రిసీవ్ చేసుకొని మార్చుకోవటానికి. కీర్తనకారుడు మనం చూసినప్పుడు ఏం చేసాం? నాకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో నేను వేరొక మార్గంలో ఉంటే ఏమాత్రం తడవు చేయకుండా ఇమ్మీడియట్గా నా వేని మార్చుకుంటాను అంటున్నాడు. అర్థమవుతుందా? మనం మార్చుకోవాల్సింది. ఎవరైనా చెప్పినప్పుడు నిజంగా వాక్యంలో అది కదా ఉంది అని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని గ్రాప్ చేసుకోవాలి. మనం గ్రాప్ చేసుకోవాలి. మన దగ్గర వాక్యానుసారం కాందోను చూసారా, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలన్నమాట. ఆయన శక్తిని కోరుకోవాలి. ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని అది. విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు. మనం ఇష్టపడి దేవుడి దగ్గరికి వస్తే ఆయన సహాయం చేస్తాడు. దాన్ని అట్లాగే అట్టి పెట్టుకోవటానికి ఇప్పుడు లోపలికి వచ్చే ముందే సీరియల్ చూడకూడదు తప్పని తెలుసు, అబద్ధాలు ఆడటం తప్పని తెలుసు, తెలిసినా సరే వాటిని సరి చేసుకోవాలనే ఒక సిద్ధపాటు లేకుండా లోపలికి వస్తే ఉపయోగం ఏమీ లేదు. మనం ఇష్టపడితే ఆయన సహాయం చేస్తాడు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? బట్ హూ ఎవర్ హేట్స్ కరెక్షన్ ఈజ్ స్టూపిడ్. అవునా? నన్ను స్టూపిడ్ అంటావా? ఏంటంట? నన్ను స్టూపిడ్ అంటావా? అన్నా అనకపోయినా నువ్వు సరి చేయటాన్ని కానీ ఇష్టపడకపోతుంటే, నిన్నెవరన్నా సరి చేసేటప్పుడు నువ్వు ఇష్టపడకపోతే, నాకు ఎవరన్నా చెప్తే నచ్చదు, అసలు నాకు ఎవరన్నా నీలో ఫలానా అది వాక్యానుసారంగా లేదు బ్రదర్, బ్రదర్ సిస్టర్ అది ఒకవేళ వాక్యానుసారం కాదు ఒకసారి చెక్ చేసుకోపోయారా అని అంటే వాళ్ళతో మాట్లాడుతూ మానేసాం అనుకోండి, మనం ఎవరంట? స్టూపిడ్ అంట. అవునా? వివేచన లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం, మనం తెలివి లేని వాళ్ళం అంట. మనం ఎవరు? మాకేం చెప్పవలసిన పని లేదు అట్లాగంటారు కొంతమంది. ఎక్కడైనా వాక్యం చెప్పడం పోతే బ్రదర్ మేము కూడా క్రిస్టియన్సే. ఏంటంట? ఏదన్నా ఒక మాట కోడి చేసామనుకోండి వాక్యంలో నుంచి, వాళ్ళు ఏమంటారు? అంటే నువ్వు చెబుతుంటే మేము వింటున్నాము అంటే నువ్వు జ్ఞానం కలిగినోడివి, మేము జ్ఞానం లేని వాళ్ళని ఒప్పుకుంటున్నట్టు. అవునా? కాబట్టి దయచేసి నువ్వేమీ చెప్పొద్దు, మేమేమి వినటానికి ఇష్టపడతలేదు అని తెలియపరుస్తూ ఉంటారు చాలామంది. అలాగా తెలుసుకోవటానికి ఇష్టపడకపోతే జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళు కాదు అని అంటున్నారు. తెలివి లేని వాళ్ళు వాళ్ళని చెప్తా ఉన్నారు. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. ఎప్పుడైనా ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు ఆ అడ్వైజ్ వాక్యానుసారంగా, ఆ సలహా వాక్యానుసారంగా ఉంటే గనక ఖచ్చితంగా మనలో ఉన్నదాన్ని తీసేసుకొని ఆ వాక్యానుసారంగా ఉన్నదాన్ని మనం పెట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎనీ టైం ఉండాలి అలాగా.
ఎనీ టైం ఎప్పటి వరకు? అంతం వరకు కూడా ఆ లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని పొందుకునే వాళ్ళుగా ఉంటారు, జ్ఞానవంతులుగా తయారవుతారు. మనం అంతకు ముందు కూడా చదువుకున్నాం, జ్ఞానం గల వాళ్ళకంట వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు మరింతగా జ్ఞానాన్ని పెంచుకుంటారంట. అవునా? అట్లా ఉంది. తర్వాత ఏమంటున్నారు? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. గుడ్ పీపుల్ అబ్టైన్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్ అని అంటున్నాడు. దేవుని దగ్గర నుంచి మనకి దయ, అనుకూలత, ఆయన తోడు మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మంచివారుగా ఉండాలి. మంచివారు అంటే ఎవరు? వాక్యాన్ని అనుసరించే వాళ్ళు. ఈ లోకంలో చక్కగా డిసిప్లైన్ గా నడుచుకుంటూ కామ్గా నడుచుకుంటూ వెళ్ళి వారు కాదు. ఇప్పుడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, మనం కత్తి ఒకటి తీసుకొని కామ్ ఇక్కడ పెట్టుకొని జాగ్రత్తగా డిసిప్లైన్గా నడుచుకుంటూ వెళ్ళాలని పడిసామనుకోండి, ఏమైతే అది మంచివాడు రా, మంచిగా నడుచుకుంటూ వెళ్ళాడు అంటారా? మరేంటి మంచివాడు అంటే ఎవరు? వాక్యాన్ని అనుసరించేవాడు అని. ఒక మనిషి గుడ్ పర్సన్ ఎప్పుడు అని అంటే ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండేటప్పుడు. ఉండాల్సిన రీతిగా మనిషి ఉంటామంటే మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో వాక్యంలో తెలియపరచబడతా ఉందన్నమాట. వాక్యాన్ని అనుసరించటమే మనిషి ఉండాల్సిన తీరు. ఇప్పుడు వాక్యాన్ని అనుసరించకపోతే అది మనిషి ఉండకూడని తీరు అన్నమాట. మనం ఎక్కడైతే ఉండకూడని తీరులో ఉంటున్నామో అక్కడ దేవుడు తన అద్దం ద్వారా తన కృపను బట్టి చూపిస్తూ ఉంటాడు. సరి చేసుకోవటానికి ఇష్టపడితే సరిచేసి ఆయన పోలికని, ఆయన స్వరూపాన్ని మనలోకి తీసుకొస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటే గుడ్ పీపుల్ లాగా ఉండటానికి ఇష్టపడం, కానీ ఆయన దయ మాత్రం, ప్రభువా నీ దయ నా మీద ఎల్లప్పుడూ, నువ్వెప్పుడు కూడా నాకు అనుకూలంగా, నీ ఇష్టమైంది కాకుండా నా ఇష్టమైంది చేసుకుంటున్నా ప్రభువా, నువ్వు మాత్రం నాకు అనుకూలంగా ఉండు. నేను అన్యాయం చేసినా సరే నాకు తీర్పు ఫేవర్గా ఇవ్వు. అట్లా కోరుకుంటా ఉంటాం. దేవుడు అలా ఉండడు. దేవుని దేవుడిగా తెలుసుకోలేనప్పుడు అట్లాంటి ప్రార్థనలు, అట్లాంటి కోరికలు, అట్లాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? దేవుని దేవుడిగా తెలుసుకోవటం అని అంటే ఆయన ఎలా ఉంటాడు, ఎలాగ ఆలోచిస్తాడు, ఎటువంటి వారికి తోడుగా ఉంటాడు, ఎటువంటి వారిని కాపాడుతూ ఉంటాడు, ఎటువంటి వారిని ఇష్టపడతాడు, ఎటువంటి వారితో ఆయన నడుస్తూ ఉంటాడు అనేది తెలుసుకోవటమే ఆయనగా తెలుసుకోవటం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? గుడ్ పీపుల్ అబ్టైన్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్ అని అంటే బ్యాడ్ పీపుల్ అంటే వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు ఉండదు, దేవుడి దయ ఉండదు. ఎన్నిసార్లు చెయ్యి, మనం మంచివారుగా ఉండకుండా ప్రభువా నీ దయ 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 అని దయకు సంబంధించిన 3 పాటలు పాడి దయ గురించి 20 నిమిషాలు ప్రార్థన చేసామనుకోండి, మంచివారు ఉండకుండా దేవుడి దయ వచ్చిద్దా? అట్లా రాదు. అర్థమవుతుందా? గుడ్ పీపుల్ అబ్టైన్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్ బట్ హీ కండెమ్స్ దోస్ హూస్ డివైజ్ విక్డ్ స్కీమ్స్ అని అంట. అంటే చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు ఎప్పుడైతే మనం చేయనిపోతామో దేవుడు మనకు తోడుగా ఉండడంతే. ప్రభువా బ్యాంకు దొంగతనం చేయటానికి వెళ్తున్నాను, ఆయన తోడుగా నీ దూతల్ని కుదిరితే నువ్వు కూడా రా ప్రభువా. మా కాలనీలో 10 మందికి సహాయం చేస్తా, ₹1,00,000 కొట్టుకొచ్చి 10,000 సహాయం చేస్తా ప్రభువా అంటే వస్తాడా? 20,000 ఇస్తామంటే 30,000, 99,000 పంచి పెడతా ప్రభువా, 1000 తీసుకుంటా ప్రభువా, ఇప్పుడన్నా రా ప్రభువా అంటే అయినా రాడు. నువ్వు దొంగతనానికి పోయినట్టు వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలా? ఆ పని తీసుకుంటాడు. అవునా? కాబట్టి అదే అని అంటున్నాడు, హీ కండెమ్స్ దోస్ హూ డివైజ్ విక్డ్ స్కీమ్స్. నువ్వు ఎదుటి వారి గురించి చెడ్డ ఆలోచన చేసిన, చిన్న ఆలోచన, చిన్న చూపు, వాక్యం ఏం చెప్తుంది? నీకంటే నీ పొరుగువారు యోగ్యులుగా ఎంచుకోమంటుంది. వాళ్ళు మనకన్నా తక్కువే, వాళ్ళు మనకన్నా తక్కువగా ఉండాలి. ఎప్పుడు ఏ విషయంలో ఉన్న వాళ్ళకన్నా మనమే పైన ఉండాలి అని నువ్వు ఆలోచన చేసినా దేవుడు నీకు తోడుగా ఉండడు. ఆయన అనుకూలత మనకి రాదు, ఆయన దయ మనము పొందుకోలేము. అన్యాయం ఆలోచన ఎప్పుడైతే తలుస్తామో ఎమ్మటే దేవుడు వాళ్ళ పక్షాన్ని వెళ్ళిపోతాడు. నువ్వు నేను ఎప్పుడైతే న్యాయంగా ఉంటామో, వాక్యంలో ఉన్నట్టుగా మన పొరుగువారు ఎవరన్నా కానీ వాళ్ళు తెలియక మనల్ని ద్వేషిస్తున్నారేమో, అయినా మనం ఎలా ఉండాలి?
ఎదుటి వారిని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మనం. అంతే. వాళ్ళు ఎలాగైనా ఉండని, వాళ్ళు ప్రేమిస్తున్నారా మనం వాక్యానుసారంగా, అయినా మనం ఏం చేయాలి? వాక్యానుసారంగా ప్రేమించాలి. వాళ్ళు మనం ద్వేషిస్తున్నారా, అయినా మనం ఎలా ఉండాలి? అయినా వాక్యానుసారంగా ప్రేమించాలి. మన విధానం ఒక్కటే, వాక్యాన్ని అనుసరించటం. వాళ్ళని బట్టి మనం కాదు. లోక తీరు ఎలా ఉంటుంది? వాళ్ళు అరిసెలు చక్రాలు ఇస్తే మనం అరిసెలు చక్రాలు ఇస్తాం. వాళ్ళు ఏం లేదనుకో వండుకొని మనం కూడా ఇవ్వం. మన పేరేంటి? యేసు. ఏంట్లు మీరు? క్రిస్టియన్స్. మీ దేవుడు ఎవరు? నిజమైన దేవుడు. కనపడుతుంది మీలో. పేరేమని చెబుతాం? నా పేరు లైట్ అంటాం, చీకటిని ప్రకాశింపజేస్తూ ఉంటాం. అవునా? ఆ ఏరియాలో ఎలగాల్సిన లైటు ఎలగ. అలాగనమాట. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడైతే చిన్న చూపు సరి చేసుకోవటానికి ఇష్టపడకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి కూర్చున్న ఉపయోగమేమీ లేదు. ఎదుటి వాళ్ళు మనకన్నా తక్కువగా ఉండాలి, అన్నిట్లో మనకన్నా తక్కువగానే ఉండాలి, అన్నిట్లో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి. మనం ఇంటి పక్కన వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, ఇంటి ముందు వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, ఇంటి వెనకాల వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు, వాళ్ళ వస్త్రాల కన్నా మన వస్త్రాలు, వాళ్ళ ఆరోగ్యం కన్నా మన ఆరోగ్యం. ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు అసలు మనకి తోడుగా ఉండడు. అర్థమవుతుందండి? నిన్ను వల్లే నీ పొరుగు అని. మన ఆరోగ్యం ఎలా ఉండాలనుకుంటాం? మొత్తం కుళ్ళిపోయి కృషించిపోవాలనుకుంటామా? నా ఆరోగ్యం, నా భార్య ఆరోగ్యం, నా పిల్లల ఆరోగ్యం నశించిపోతే బాగుండని ఎంతమంది అనుకుంటారు? మా దగ్గర అసలు డబ్బులే లేకుండా ఉంటే బాగుండని ఎంతమంది అనుకుంటారు? మాకు అసలు మమ్మల్ని చూస్తే ఇలా అనుకునేటట్టు సొసైటీలో ఉంటే బాగుండు మా గురించి అని ఎంతమంది అనుకుంటారు? ఎదుటి వారి గురించి అందరూ ఒకటేసారి ఎత్తబాకండి, నిదానంగా లైన్ బై లైన్ ఎత్తండి. ఎదుటి వాళ్ళ గురించి, పోనీ ఎదుటి వాళ్ళ గురించి కూడా అట్లాగే అనుకునేవాళ్ళు, బ్రదర్ రాసుకోండి, అందరూ ఎత్తినట్టు రాసుకోండి బ్రదర్. అవునా? మనం ఎట్లయితే ఉండాలనుకుంటాం, మన పిల్లలు ఎలాగైతే ఉండాలనుకుంటామో, మన శుక్రవారం కూడా ధ్యానించుకున్నాం. నీకు జనాలు ఏది చేస్తే బాగుండు అని అనుకుంటావో నువ్వు జనాలకి అది చేయాలి. మంచి సమరయుడు ఏం చేశాడని చెప్పుకున్నాం. ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి సమరయుడు ఏమనుకున్నాడు? అదే ప్లేస్లో నేను ఉంటే నాకు ఎవరన్నా ఇట్లా చేస్తే బాగుండు, నన్ను ఎవరన్నా తీసుకుని వెళ్ళి ఒక దగ్గర చేర్చి నా గాయాలు కట్టి నాకు కావాల్సిన ఎవరన్నా డబ్బులు దానికి పే చేస్తే బాగుండు అని అనుకుంటాడు కదా. ఆ ప్లేస్లో ఉంటే అదే పని తను చేశాడు. మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మంచి సమరయుడులాగా. అంటే నీకు ఎవరు ప్రతి క్షణం కూడా నీకు జనాలు ఎలా చేస్తే బాగుండిద్ది, ఏం చేస్తే బాగుండిద్ది అని నువ్వు అనుకుంటున్నావో నువ్వు అది చెయ్యాలి అవతల వాళ్ళకని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఎంతమంది అలా ఉందామని ఇష్టపడుతున్నారు? నా ఆశ తీరా అసలు ఆశ అనేది లేకపోతే తర్వాత విషయాలు ఏం లేవు అక్కడ. అవునా కదా? అది కాబట్టి మనం నిజంగా ప్రభువా అయిపోయిన తర్వాత, ప్రభువా నిజంగా నేను అలాగ ఉండాలని ఇష్టపడుతున్నానని. దావీదు తప్పు చేసిన తర్వాత రిపెంటెన్స్, పశ్చాత్తాపం, ఎట్లయితే హృదయంలో నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నాడో అలాగా హృదయపూర్వకంగా దేవుడిని అడిగితే నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, మన నేత్రాలు తెరిపిస్తాడు. అప్పుడు మన పొరుగు వారిని చూసినప్పుడు యోగ్యులుగా మనం పెంచగలుగుతాం. ఆ గుణ లక్షణాలు ఆయనలో నాటబడాలంటే వేర్లు తన్నుకుని ఉండాలి. ఎప్పుడు కూడా ఎలాంటి గాలిని ప్రవేశపెట్టినా సరే, యోగుకు ప్రవేశపెట్టారా లేదా? సాతానికి అవకాశం ఇస్తే గాలిని ప్రవేశపెట్టి హాస్టల్ మొత్తం పోయేటట్టుగా, ఆరోగ్యం మొత్తం పోయేటట్టుగా చేశాడు. వేళ్ళు తన్నుకుని ఉండటం వల్ల ఆయన నోటి ద్వారా కూడా కనీసం ఏ పాపం చేయలేదని రాస్తుంది. అవునా? మనం అలా నాటబడి ఉంటేనే ఎదుటి వాళ్ళని యోగ్యులుగా ఎంచగలుగుతాం. యేసుక్రీస్తు వారు మనకు మాదిరిని కనపరిచారు. అవునా? తన సహోదరు యొక్క కాళ్ళు కడగటం ద్వారా అంతగా తగ్గించుకుని మనకు మాదిరిని కనపరిచారు. మనం ఆయన వలె జీవించాలి అని అంటే ఎదుటి వారి పాదాలు పట్టుకునే అంతగా, అంటే పాదాలు పట్టుకోకూడదండి, అంతగా మనం తగ్గింపుగా ఉండాలి ఎప్పుడైనా సరే. అవునా? తర్వాత ఏమంటున్నాడు? మనకు ఆయన దయ మనకు ఉండాలి అని అంటే మనం మంచివారిగా ఉండాలి.
మనం మంచివారుగా లేకుండా చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, ఎదుటి వారిని తక్కువగా కానీ మనం చూసినట్టయితే ఏమైందంట? దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఆయన ఖండిస్తాడంట. ఆయన తోడుగా ఉన్నాడు, ఒప్పుకోడు అలాంటి వాటిని. నువ్వు ఆ వైరస్ని జనాల్లో పంపించబాక, నేను జీవంతో నింపుతున్నా జనాన్ని. ఏం చేస్తున్నాడంట? జీవంతో నింపుతున్నా. పోగొట్టుకున్న జీవాన్ని జనాలకి నేను మళ్ళా దయచేస్తున్నాను. కాబట్టి నువ్వు ఆ వైరస్ను మళ్ళీ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు నువ్వు మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయబాకని అంటున్నాడు. దేవుడు దాన్ని ఖండిస్తున్నాను అంటున్నాడు ఆ విషయంలో. తర్వాత ఏమంటున్నాడు ఇంకా? భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నో వన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ త్రూ వికెడ్నెస్ అని అంటే వాక్యానుసారం కాని క్రియ కావచ్చు, ఆలోచన కావచ్చు, తలంపు కావచ్చు, ఏది చేసినా సరే వాళ్ళు స్థిరంగా ఉండరు అని అంటున్నాడు. ఏంటంట? ఎస్టాబ్లిష్డ్ అని అంటే ఎక్కువ కాలం ఉండేది అని అర్థమవుతుందండి. ఎక్కువ కాలం ఉండేది కాకపోయినప్పుడు ఏమైంది? అది కొంతకాలం ఉండిపోయిద్ది అనమాట. ఏది? భక్తిహీనత. ఎవరైతే దుర్మార్గంగా ఆలోచిస్తారో, వాక్యానుసారం దుర్మార్గం, భక్తిహీనం, మూర్ఖుడు, వీళ్ళందరూ ఎవరు అని అంటే మేం కాదు. హృదయంలో వాక్యం లేకుండా దాన్ని అనుసరించకుండా ఉండే ప్రతి ఒక్కరి పేర్లు అయ్యి. అర్థమవుతుందండి. అక్కడ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం కానీ అలా ఉంటున్నట్టయితే అక్కడ మన పేరు రాయబడిద్ది అంతే. దాన్ని చూసుకోవాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను కాదండి దుర్మార్గుణ్ణి, నేను కాదండి భక్తిహీనుణ్ణి, భక్తిహీనుడు ఇలా ఉంటాడు అని దాంట్లో రాసినప్పుడు మనం కానీ అలా ఉంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం భక్తిహీనులమే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరి చేసుకోవాలి. అవునా? నో వన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ త్రూ వికెడ్నెస్. వాక్యానుసారం కానిది చేసి, వాక్యానుసారం కానిది ఆలోచన చేసి శాశ్వతంగా మనం ఉండాలి అని అనుకోవటం సాధ్యమయ్యేది కాదు. తర్వాత ఏమంటున్నాడు? బట్ ద రైచస్ కెనాట్ బి అప్రూవ్డ్. వాళ్ళని ఎవ్వరు కూడా కదిలించలేరు అనమాట. మర్రి చెట్టుని బిగుతాం ఎట్లాగా? ఏర్లు పెద్దగా తన్నుకోకుండా ఉండేదాన్ని ఏం చేస్తాం? పట్టుకొని పీకేస్తాం. ఏర్లు భూమి లోపలికి తన్నుకుని ఉన్నాయి అనుకోండి, మనం పీకుతామా? పీకలేం మనం దాన్ని. అవునా కదా? ద రైచస్, నీతిమంతుడు, వాక్యాన్ని మాత్రం అనుసరించే వాడిని ఎవ్వరు కూడా కదిలించలేరు. శాశ్వత కాలంగా జీవించి ఉంటాడు ఇక్కడే. అర్థమవుతుందండి? నిత్య జీవం ఎక్కడ? ఇక్కడే. వీళ్ళని ఎవ్వరు కూడా, నీతిమంతుల్ని, వాక్యాన్ని అనుసరించేవాడిని, ఒకసారి ఆయన మాటను తోసిపుచ్చామో ఇక ఎప్పుడు కూడా ఆయన మాటను తోసిపుచ్చకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే శాశ్వతంగా యుగ యుగాలు జీవించేవారుగా ఉంటారు. వికెడ్నెస్ ఎవరైతే నో వన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. చండాలమైన ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, వాక్యానుసారం కాని ఆలోచనలు, వాక్యంలో వద్దు అంటున్న ఆలోచనలు మనం చేసుకొని నిత్య జీవం కావాలని ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అది రాదు. నో వన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ అని అంటున్నాడు. అది ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా సరే, నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారం కాని ఆలోచన చేసామో, కాని క్రియ మనం చేసామో, మనం ఖచ్చితంగా కొంతకాలం ఉండి పోయేవారుగానే ఉంటాము. నీతిమంతులు, రైచస్ కెనాట్ బి అప్రూవ్డ్. నీతిమంతుల్ని ఎవ్వరు కూడా కదిలించలేరు. ఎందుకు కదిలించలేరండి? ఎందుకు కదిలించలేరు? నీతిమంతుడిని ముడితే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే. వాళ్ళ జోలికి రావటానికి వీల్లేదు. నేను తలిపేస్తే తీగలిగినోడు ఎవడు అని అంటున్నాడు. ఆయన తోడుగా ఉండగా మనం టచ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే మనం త్రూ వికెడ్నెస్, వాక్యానుసారం కానిది ఆలోచన చేసామో, ఫస్ట్ ఆయన మనకు తోడుగా ఉండడంతే. ఆయన మనకు తోడుగా లేకపోతే ఇక గద్దకు కోడిపిల్ల దొరికినట్టే. సాతానికి ఎట్లా అంటాం మనం? కోడిపిల్ల దొరికినట్టే, ఇంకేం లేదు. క్షణమాత్రం చాలు. అవునా? ఎక్కడో మన సందు చివర మన కాలనీ బయట కాదంట ఉండేది. నువ్వు సత్క్రియ చేయకపోతే ఎక్కడ ఉంటాడంట? వాకిట్లో పంచుకొని ఉంటాడు. నువ్వు ఒక్క జంప్ చేస్తే దొరికేంత దూరంలో దాక్కొని ఉంటాడు ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడో పావుగంట పరిగెత్తుకొని వచ్చి అటాక్ చేసేంత దూరం కాదు. ఒక్క జంపే చేస్తే మీద పడేటట్టుగా అంత దూరంలో దాక్కుని ఉంటాడు అపవాది ఎప్పుడు కూడా. మనం అవకాశం ఇవ్వకపోతే ఏమీ చేయలేడు. మనం అవకాశం ఇచ్చామంటే
సర్వనాశనం చేయగలుగుతాడు. అవునా? కాబట్టి ఇక్కడ అని అంటున్నాడు, మన చెడ్డ వాక్యానుసారం కాని ఆలోచన కానీ కాని క్రియ కానీ ఇది ఏది కూడా మనం చెయ్యకూడదు అని అంటున్నాడు అనమాట. మనం ఇప్పుడు శాశ్వతంగా జీవించి ఉండాలి అని అనుకుంటే అలా ఏం కాదు, కొంతకాలం ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళకి వీటితో పని ఏమీ లేదు. అవునా? ఎంతమంది అనుకుంటున్నారు అట్లా? ఉన్నంతకాలం శుభ్రంగా తిని చక్కగా సంతోషంగా నవ్వుకుంటా శరీరానికి కావాల్సిన మొత్తం ప్రవేశపెట్టేసి కొంతకాలం ఉండిపోయినా చాలు బ్రదర్, ఆ లెక్కే వేరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిత్య జీవం కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎసపోతే పక్కన వాళ్ళు ఎవరు అనుకుంటారు? దీనికన్నా వచ్చేది నిత్య జీవం వద్దని రోజు వస్తున్నావా పెద్ద భక్తురాలు అనుకున్నానే అనుకుంటారేమో అని చెప్పి ఏంటంట మధ్య మధ్యలో ఎట్లాంటి అడిగేటప్పుడు ఏమైందని అంటే పొరపాటున దానికి కాకుండా దీన్ని చెయ్యొద్దని అనుకో అందరిలో నవ్వుపాలు అవుతామని చెప్పి జాగ్రత్తగా వింటూ ఉంటారు. దానికోసం అన్నా వింటారు. కాబట్టి మధ్య మధ్యలో ఏం చేయాలి? క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. దానికి కాకుండా దీన్ని ఎత్తే అందరూ మనకి వెళ్ళి చూస్తారు అని చెప్పి దానికోసం అన్నా వింటారు అనమాట. కాబట్టి మనం శాశ్వతంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా వాక్యాన్ని అనుసరించేవారుగా మనం ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నారు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమును పెట్టారా డాలు? భార్య గురించి వచ్చింది ఇక్కడ. అంటే భర్త గురించి వచ్చినప్పుడు మేము పెట్టుకున్నారా మమ్మల్ని అడగచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు. లేదా మిమ్మల్ని కూడా అడగచ్చా అంటే ఎవరినైనా అడగచ్చు. ఏంటంట? డాలు రెడీగా ఉండిద్ది. అవతల కూడా కత్తి సిరే తట్టుకున్నాడే అని అనగానే చెయ్యి పైకి లేపంగానే ఏమంటే ఏం చేస్తారు? పిల్లలు కూడా చూడు ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళినప్పుడు ఇట్లా చెయ్యి ఎత్త కొడుతున్నారేమో అనుకుని ఇట్లా చెయ్యి ఎత్తారు. యోగ్యురాలు అనగానే ఇది మనకు సంబంధించిన లాగుంది. డాల్ రెడీగా ఉంటే సిస్టర్ ఏంటంట? డాలు రెడీగా ఉంటే బెస్ట్ అనుకుంటే ఇదేదో మనకు సంబంధించిన లాగా ఉంది, మనం ఎప్పటి నుంచో దాచుకున్నది పోయిద్దేమో. మళ్ళీ అజాగ్రత్తగా ఉంటే ఏమైంది? వాక్యం పోయి దానికి తగిలిద్ది. అవునా? తగిలినప్పుడు అదేమైంది? అది పోయిద్ది. అది ఎప్పటి నుంచో దాచుకుంటున్నాం జాగ్రత్తగా మనం. కాబట్టి అజాగ్రత్తగా ఉండకూడదు. వాక్యం అనేది శక్తి కలిగింది. అవునా కదా? మనం ఎప్పటి నుంచో దాచుకున్నా కానీ పోయి దానికి తగిలిందంటే మాత్రం అది ఎక్కడెక్కడ ప్రవేశించేదంట వాక్యం? శరీరంలోకి మూలుగుల్లోకి ప్రవేశించింది అనమాట. అది దాంట్లో నుంచి మంచి మాత్రమే వచ్చేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగింది వాక్యం అన్నమాట. అంత శక్తి, దాని శక్తి తెలుసు కాబట్టి అది తగలకుండా జాగ్రత్త పడతా ఉంటారు డాలు తీసుకుని. ఏంటంట? ఏ వైఫ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ ఈస్ హర్ హస్బెండ్స్ క్రౌన్. భర్తకంట ఒక మంచి గుణ లక్షణాలు అని అంటే వాక్యాన్ని చదువుతా దాని ప్రకారంగా జీవించే భార్య ఎలాంటిదంట? తలకి కిరీటం, కీర్తి లాంటిది, ఘనత లాంటిది అనమాట, మంచి పేరు తెచ్చేలాంటిది. అలా కాకుండా వాక్యానుసారం కానీ ఆలోచన భార్య చేసుకుంటుంది అనుకోండి, ఎదుటివారిని తక్కువగా చూడటం, ఏంటి కించపరిచి మాట్లాడటం, హేళనగా చూడటం, వాక్యానుసారం కానిది ఆ భార్య బయట సొసైటీలో చూపిస్తూ ఉంటే ఆ భర్తకి ఎలాంటిదంట? అది అవమానకరం అంట. ఏంటంట? కిరీటం ఎవరికి పెడతారు? తీసుకొచ్చి మంచి వాళ్ళకి, ఘనత పొందే వాళ్ళకి, కీర్తిని కలుగజేసే వాళ్ళకి కిరీటాన్ని పెడతారమ్మా. మంచి పేరు తీసుకొచ్చింది ఆ భార్య. ఏ భార్య? యోగ్యురాలు అని అంటే వాక్యానుసారంగా ఉండేది. ఏ వర్తి వైఫ్ అని ఉంది, అన్ ఎక్సలెంట్ వైఫ్ అని ఉంది, ఏ వైఫ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్, ఏ వర్చియస్ ఉమెన్ అని ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మంచి లక్షణాలు కలిగిన భార్య. మంచి లక్షణాలు అంటే వాక్యాన్ని మాత్రమే అనుసరించే భార్య. వాక్యం ఎలా ఉందో పొరుగు వారిని డీల్ చేయమని చెప్తుందో అలాగ మాత్రమే డీల్ చేస్తూ ఉంటుంది. చూసారా? ఆ భార్య అంతా భర్తకంత కిరీటం లాగా ఉండిద్దాం. ఎప్పుడైతే వాక్యానుసారం కాని మాటలు మాట్లాడుతూ ఉండిద్దో ఆ భర్తకి అవమానం తీసుకొచ్చిద్ది అన్నమాట. జనాలకి తెలియదా? ఇప్పుడు ఒకళ్ళ భార్య ఆమె మాటలను బట్టి వీళ్ళ భార్య ఇట్లా మాట్లాడేది వాక్యానుసారం కాకుండా, వీళ్ళ భార్య ఇట్లా ఉండిద్ది, వాక్యానుసారం కాని ఆలోచనలు చేస్తూ ఉంటుంది, వాక్యంలో లేని రీతిగా అవతలని డీల్ చేస్తూ ఉంటుంది వీళ్ళ భార్య అని ఆ భర్తకి ఏం తీసుకొచ్చిందంట? అవమానం తీసుకొచ్చింది అన్నమాట. కాబట్టి మరి ఇప్పుడు ఎలా ఉండాలంటున్నారు? వాక్యానుసారంగా మాత్రమే ఉండే భార్యలాగా
ఉండాలన్నమాట. బట్ ఏ డిస్గ్రేస్ఫుల్ వైఫ్ ఈజ్ లైక్ డికే ఇన్ హిస్ బోన్స్. ఏంటంట? సిగ్గు తెచ్చినది. బోన్ క్యాన్సర్ అంటారు, విన్నారా? బోన్ క్యాన్సర్ డికే అని అంటే ఆ జీవ కణాలను తినేస్తూ ఉంటుంది. క్షయ అంటే ఏంటి? క్షయ రోగం అంటారు కదా, ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ. అవును, దాన్ని ఏమంటారు అంటే అది ఏం చేస్తూ ఉంటుంది అంటే తినేసేస్తూ ఉంటుంది అన్నమాట. లోపల జీవ కణాలని తినేసేస్తూ ఉండిద్ది. అది జీవం లేకుండా చేస్తూ ఉంటుంది. ఒక చెట్టుకి ఏదైనా పురుగు పట్టింది అనుకోండి, ఏం చేసిద్ది? తినేసి దాని జీవాన్ని తినేసి అది చచ్చిపోయేటట్టుగా చేసిద్ది. అవమానం తీసుకొచ్చే భార్య, వాక్యాన్ని అనుసరించని భార్య భర్తకి ఎలాంటిదంట? జీవాన్ని తినేసే ఒక ఏంటంట? బట్ ఏ డిస్గ్రేస్ఫుల్ వైఫ్ ఈజ్ లైక్ డికే ఇన్ హిస్ బోన్స్. బోన్ క్యాన్సర్ లాంటిదని. క్యాన్సర్ వస్తే ఉందా మందు? క్యాన్సర్ ఏం చేసింది? జీవాన్ని తినేస్తూ ఉంటుంది. అంటే మనిషి బ్రతకటానికి లేకుండా క్యాన్సర్ వస్తే చచ్చిపోవటమే ఇంకా అని అంటారు. అవునా? అది ఏం చేసిద్ది? జీవాన్ని తినేసిద్ది. అది అర్థమవుతుందా? తన భర్తకి ఎముకలలో క్షయ లాగా తయారైద్దంట ఆ భార్య. ఏ భార్య? తన భర్తకి అవమానాన్ని తీసుకొచ్చే భార్య. వాక్యానుసారంగా ఉండని భార్య తన భర్తకి ఏం తీసుకొచ్చిందంట? తన ఎముకల్లో క్యాన్సర్ లాంటిదంట ఆ భార్య. చూసారండి? భార్య గురించి మంచిగా కూడా రాస్తుంది కదా, భార్య గురించి చెడుగా కూడా. భార్య దొరికిన వాళ్ళకి గయ్యాలతో కాపురం అంటే ఎట్లాంటిదంట? ఎడదని వర్షం లాంటిదంట. ఇద్దరు స్త్రీల గురించే పెట్టారు, ఇద్దరు భార్యల గురించే చెప్పారు 2 వచనాలు. ఆ 2 వచనాలు ఏమంటున్నారు? ఇలాగ ఉండండి, అలాగా ఉండొద్దు. దీంట్లో ఏమంటున్నారు? ఏ వైఫ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్. అవునా? ఎలా ఉండాలంటే ఇక్కడ డిస్గ్రేస్ఫుల్ వైఫ్ లాగా ఉండాలా, లేకపోతే నోబుల్ క్యారెక్టర్ లాగా ఉండాలా? నోబుల్ క్యారెక్టర్, వాక్యాన్ని మాత్రమే అనుసరించే భార్య తన భర్తకి ఘనతని తీసుకొచ్చేటట్టుగా, కిరీటాన్ని తీసుకొచ్చేటట్టుగా ఉండిద్ది. ఆమె చెప్పకపోవచ్చు, ఇంట్లో ఎవరికి మాట్లాడటానికి ఎవరికి నోరు లేకోకుండా చేయొచ్చు కాక జనాలు ప్రతిదీ కూడా మనం మాట్లాడితే వాక్యానుసారమా కదా, మనం చూస్తే వాక్యానుసారమా కదా, మన ఆలోచన అది వాక్యానుసారమా కాదా ఆమెది. జనాలు పసిగట్టేస్తూ ఉంటారు ఈరోజు. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారం కాని ప్రవర్తన, కాని ఆలోచన, కాని విధానం నీ దగ్గర కనబడిందో అది ఖచ్చితంగా నీ భర్తకి అవమానాన్ని తీసుకొచ్చింది అంతే. అవునా? తలదించుకునేటట్టుగా ఒక బోన్ క్యాన్సర్ లాగా మారిపోయింది అనమాట. అవునా? దాంట్లో ఉన్నదేనా మనం చూస్తుంది, అలా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంట? భర్తకి ఏం కావాలండి? ఏం తింటారండి? జీడిపప్పు పాయసం చేయనా, జీడిపప్పు ఇడ్లీ చేయనా? ఇది కాదు. నువ్వు ఇక్కడ జీడిపప్పు పాయసం చేయి, నువ్వు అవతల వాక్యానుసారం కానట్టుగా డీల్ చేసావు అనుకో, నీ భర్తకి ఏమైంది? నువ్వు పెట్టిన జీడిపప్పు పాయసం ద్వారా ఆయనకి జీవం రాదు. నీ ప్రవర్తన ద్వారా ఆయనకి ఏమవుతుందంట? బోన్ క్యాన్సర్ లాగా అయిపోతున్నావు, క్షయలాగా అయిపోతున్నావు. ఆయన జీవించటానికి లేకుండా చేస్తున్నావు. ఏమని బిర్యానీ వండమంటారా? పన్నీర్ బిర్యానీ వండనా? జీడిపప్పు పాయసం చేయనా? నువ్వు ఇక్కడ జీడిపప్పు పాయసం పెట్టి అవతల తక్కువగా చూసినప్పుడు ఏమవుతుందంట? ఆయన జీవించటానికి లేకుండా నువ్వే నాశనం చేసేటట్టుగా అయిపోతున్నావు. ఆయనకి ఘనత రాకుండా భర్తకి ఘనత తీసుకురావాలి భార్య. అవునా? మరి అలాంటి ఘనత రాకుండా దాన్ని తినేసే దానిలాగా నీ ప్రవర్తన, నీ విధానం అవుతుంది. నువ్వు అనుకుంటావు భర్తను బాగా నేను చూసుకుంటున్నాను కదా అని అనుకోవచ్చు. లోపల కదా నేను కుళ్ళుకుంటుంది, లోపల కదా వాళ్ళని ద్వేషిస్తుంది, లోపల కదా అని అనుకోవచ్చు గాక ఎలా తయారవుతారంట? డిస్గ్రేస్ఫుల్ ఉమెన్. పైనకి వేషధారణలాగా ఉన్నా సరే లోపల కానీ అలా ఉన్నట్టయితే నీ భర్తకు రావాల్సిన ఘనతను నువ్వే క్షయలాగా తినేస్తున్నావు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. ఏంటంట? ద ప్లాన్స్ ఆఫ్ రైచియస్ ఆర్ జస్ట్ అని అంటున్నాడు. అంటే నీతిమంతులు వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు ఇచ్చే సలహా న్యాయవంతంగా ఉండిద్ది. అంటే ఉండాల్సిన రీతిగా నిన్ను నడిపించేది. నిత్య జీవానికి నువ్వు నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలో వాళ్ళు ఇచ్చే సలహా అలా ఉండిద్ది అనమాట. వాళ్ళు ఇచ్చే సలహా నీతిమంతులు. వాళ్ళు ఏది పడితే మాట్లాడతారా? నీతిమంతులు అని అంటే వాళ్ళు వాక్యాన్ని చదివే వాళ్ళు ఉంటారు. ఆ వాక్య సారాంశాన్ని, ఆ ఇన్సైట్ భావాన్ని వాళ్ళు తీసుకొని ఉంటారు. వాళ్ళు మాట్లాడినప్పుడు అదే వచ్చింది. నీ లోపల ఏది ఉంటే బయటికి అది వచ్చింది.
వాళ్ళు ఇచ్చే సలహా అదే ఇద్ది అనమాట నీకు. ఆ సలహా నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అదేమైంది, ఉండాల్సిన రీతిగా నువ్వు ఉంటావు, వెళ్ళాల్సిన ప్లేస్కి నిత్య జీవానికి వెళ్తారనమాట. అవునా? ద ప్లాన్స్ ఆఫ్ ఎ రైచస్ ఆర్ జస్ట్, బట్ ద అడ్వైస్ ఆఫ్ ద వీక్డ్, హృదయంలో వాక్యం లేనోడు ఇచ్చే సలహా ఏంటంట, హృదయంలో వాక్యం లేని వాళ్ళు ఇచ్చే సలహా, వాక్యానుసారంగా ఉండని వాళ్ళు, వీక్డ్ నీతిమంతులు కాని వాళ్ళు ఇచ్చే సలహా అంట ఈజ్ డిసీట్ఫుల్, మోసకరమైంది. ఏం చేస్తారు వాళ్ళు? అరే నీకు నెంబర్ 1 ఐడియా ఇస్తా, ఇది చేయి అంటారు. వాళ్ళ హృదయంలో వాక్యం లేకపోతే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట మనం కానీ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసామంటే దాన్ని అదేం చేసిద్దంట, మోసం చేసిద్దంట. అది నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళకుండా నువ్వు వేరొక ప్లేస్కి వెళ్ళేటట్టుగా, వెళ్ళకూడని ప్లేస్కి నేను వెళ్ళేటట్టుగా చేసిద్ది అనమాట. అర్థమవుతుందా? మనం మేలు మాత్రమే ఒకరికి చెయ్యాలి అని అంటే మనం ఎలాగుండాలి? ద ప్లాన్స్ ఆఫ్ ద రైచస్, నీతిమంతులు. నేను నోరు తెరిస్తే ఒకరికి మేలే కలగాలి, నేను చెయ్యి చాపితే ఒకరికి మేలే చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీతిమంతులుగా ఉండాలి. వాక్యాన్ని మాత్రమే అనుసరించేవారుగా ఉండాలి. వాక్యంలో ఏ రీతిగా మాత్రమే ఉండమంటున్నారో ఆ రీతిగా మాత్రమే మనం ఉండేవారుగా ఉండాలన్నమాట. ఒక్కటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం. కాబట్టి న్యాయవంతులు, కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడు. ఊరికనే కాదు, పాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేసి బ్రదర్ ఇట్లాగా అయింది బ్రదర్, మరి ఏం చేయమంటారు, ఇలా ఉంది పరిస్థితి ఏంటి బ్రదర్ అని అంటారు. వాళ్ళు గురి కలిగి ఉంటారు, ఆ గురి వద్దకి వెళ్ళే సలహాని వాళ్ళు చెప్తారు. ఎవరైతే హృదయంలో వాక్యం లేకుండా ఉంటుందో వాళ్ళకి అనిపించిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు వేరే గురి కలిగి ఉంటారు, ఆ గురికి సంబంధించిన సలహా వాళ్ళు చెప్తారు. దాన్ని మనం పాటించామంటే ఆ గురి వద్దకు మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకునే జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయబాకండి. కొంతమంది ఏం చేస్తారు, ఉచిత సలహాలు, భార్యాభర్తల మధ్యలో ఉచిత సలహాలు. అరే తను అటు చేసినప్పుడు నువ్వు మాత్రం ఎందుకురా? అవునా? వశిష్ఠ రాణి గురించి ఏం చెప్పారు? వశిష్ఠ ఎవరు బ్రదర్? కానూరులో ఉండిద్దామా? యనమల కూతురులో కదా మేము ఉండేది, మాకు తెలియదు బ్రదర్. ఎవరంటావు వశిష్ఠ రాణి? వశిష్ఠ రాణి ఎవరు? నన్ను కన్ఫ్యూజ్ చేశారని నేను అది కూడా మర్చిపోతాను. ఎవరు? కాలేజీ అన్నమాట. అందుకనే కాలేజీకి పోవటానికి లేకుండా పరిస్థితి. అదే అది ఎట్లా రాస్తారు దీంట్లో అసలు అనుకోవటానికి. అవన్నీ మనం బ్యాగులు చదువుకుని వెళ్ళేటప్పుడు ఆమె మిమ్మల్ని మాత్రమే అవమానించలేదు, కించపరచలేదు. ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పురుషుని కూడా ఆమె కించపరిచినట్టే. ఆ విషయం ఎప్పుడైతే ఆమె చేసిన ప్రవర్తన ఎప్పుడైతే ఈ రాజ్యంలో ఆడవాళ్ళకి తెలిసిద్దో వాళ్ళు కూడా వాళ్ళ భర్తలను అలాగే తృణీకరిస్తారు. కాబట్టి ఆమెను రాణిగా ఉండటానికి వీల్లేదు, ఆమె ప్లేస్లో ఇంకొక రాణిని మీకు తీసుకురావాలని చెప్పారు. ఇప్పుడన్నా వెలిగినాయా? ఎస్తేరు రాణికి అవకాశం అలా దొరికిందనమాట. అవునా? ఆమె ముందు రాణిగా వశిష్ఠ రాణి ఉండేది. ఆమె గురించి ఏం చెప్పారు? ఆమె ఏంటి, ఆ ఫ్రెండ్స్ మొత్తాన్ని పిలిచి చక్కగా విందు చేసి వాళ్ళ ముందు నేను భార్యగా ఉన్నామని ఏం చేయమంటున్నాడు, నాట్యం చేయమని చెప్పాడు. నాట్యం చేయమంటే ఆమె ఏం చెప్పింది, నేను అందరి ముందు అట్లాగా చేయను అని చెప్పింది. అవునా? నేను అట్లా అందరి ముందు నాట్యం చేయను అని చెప్పింది. ఆమె చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? తప్పులేదు. మరి ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కలిసి పక్క నుంచి మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? నిన్ను ఒక్కదాన్నే కాదు తిరస్కరించింది. ఆ విషయం ఎప్పుడైతే మిగతా భార్యలకు తెలిసిద్దో ఊళ్ళో అందరూ కూడా వాళ్ళ భర్తలను ఇంకా చిన్న చూపే చూస్తారు, అందరిని కూడా తిరస్కరిస్తారు. వాళ్ళు రమ్మన్నప్పుడు కూడా ఎవరు రారు అని చెప్పగానే ఆమెను తీసేయాల్సిందే అనగా నేనేం చేశాడు, తీసేసాడు అన్నమాట. కాబట్టి మనం కూడా హృదయంలో వాక్యం లేనప్పుడు అట్లాంటి వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకుంటే ఏమైంది? అవునరా, మరి ఆ 3 రోజుల నుంచి మాట్లాడకపోతే నువ్వు మగవాడివి, కనీసం వారం అన్నా మాట్లాడకుండా ఉండాలి కదా అని అంటాడు.
మరి వాక్యం లేకపోతే అంతకాడికి మంచి సలహాలు ఏమిస్తారు? ఆమెకు అంత చేతికి నీతో ఉండాలని ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు పాకులాడేది? ఏం చెబుతాడు? ఆమెకు నీతో పాటు ఉండాలని ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అంత చెడు పాకులాడేది? గతి లేనోడా, నీకేమో దిక్కు లేదా ఏంద్రా? ఊళ్ళో ఆడపిల్లలు లేరా ఇంకా అని చెబుతాడు. అంతకాడికి సలహాలు ఏమిస్తాడు? లోపల ఉంది అదే కదా బురద, ఆ బురదే బయటకు చిమ్ముతున్నాడు. అవునా? వీళ్ళ లోపల హృదయం లేదు కాబట్టి, వీళ్ళ లోపల వాక్యం లేదు కాబట్టి పోయి ఎవరిని అడిగారు? వాక్యం లేని అడిగారు. అప్పుడు ఏం చేస్తారు? సొలొమోను కుమారుడు ఏం చేశాడు? మీ నాన్న చాలా ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కోట్ల మీద కోట్లు కట్టుకున్నాడు, నువ్వన్నా ఏమన్నా మా భారం చులకం చేస్తావా అంటే, ఒక దినం ఆగి రండి చెప్తానని చెప్పి అలా ఫ్రెండ్స్ మొత్తాన్ని అడిగితే ఏం చెప్పారు? అరే అస్సలు మీ నాన్న ఇబ్బందికి వస్తాడు, మా నాన్న బాధ నా చిటికి నీళ్ళతో సమానం, నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పురా బాబు, నీకు ఫస్ట్ నుంచే భయపడిపోతారు, లేకపోతే ఫస్ట్ టైం నువ్వు కొద్దిగా లీనియన్స్ ఇచ్చావంటే తల మీదకి ఎక్కుతారు వాళ్ళు అని చెప్పారు వాక్యం లేని వాళ్ళు. ఏం చెప్పాడు ఈయన? ఏం చేశాడు? ఈయన వాక్యం లేదు కాబట్టి హృదయంలో వాళ్ళని అడిగాడు పోయి. హృదయంలో వాక్యం లేకపోతే మొత్తం నాశనమేనండి, మొత్తం నాశనమే. పోయి వాళ్ళని అడిగాడు. అడగగానే అది ఎట్లా అనిపించింది? మంచి ఐడియా, నెంబర్ 1 ఐడియా ఇచ్చారా, మీ సాయంత్రం పార్టీ ఇస్తానని చెప్పి మధ్యాహ్నం వాళ్ళతో అదే ముక్కు చెప్పాడు. ఈ రాజు కూడా ఏం చేశాడు? ఆమె తీసేసి ఇంకొక ఆమెను పెట్టేదేంది, నాది కదా తప్పు, ఆమెది కాదు కదా అని అన్నాడా? హృదయంలో వాక్యం ఉంటే తెలిసింది. ఈయనకు వాక్యం లేదు కాబట్టి వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారు? తీసేయాల్సింది ఏమో రానీకని చెప్పారు. ఈయనకి ఎట్లా కనపడింది ఐడియా? నెంబర్ 1 ఐడియా ఇచ్చారు. సాయంత్రం మిగులు పార్టీ ఉంది అన్నాడు. మధ్యాహ్నం కల్లా ఏం చేశాడు? తీసేనా అన్నాడు. అన్నాడా లేదా? ఆమెకేం పోయింది? ఆమె న్యాయంగా ఉంది, రేపు నిత్య జీవంలోకి వెళ్ళిద్ది. ఆమె పోతే రాణి పదవి పోయి ఉంటుంది, బోడి ఏముంది అక్కడ? అవునా కదా? పోనీ రాణిగా ఉంటే మాత్రం చావురాదా? 4 రోజుల తర్వాత పోవాల్సిందే అది. కానీ ఆమె వాక్యాన్ని, నీతిని అనుసరించడం ద్వారా నిత్య జీవాన్ని తెచ్చుకున్నాము. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది, ఉపయోగించుకుంది. అవునా? ఆ అవకాశంలో హృదయంలో వాక్యం కలిగి నిలబడింది కాబట్టి నిత్య జీవాన్ని తెచ్చుకుంది, శాశ్వతమైన దాన్ని తెచ్చుకుంది. కొంతకాలం ఉండేదాన్ని బాగొట్టుకున్నా సరే మనం కూడా ఏం చేయాలి? మనకెందుకు చెప్పారు ఆ విషయం? హృదయంలో వాక్యం లేకపోతే అవతల ఏది చెప్పినా అది నెంబర్ 1 ఐడియా రా, నేనంటే నీకు బాగా ఇష్టం రా, అందుకని నాకు ఇంత మంచి ఐడియా ఇచ్చావని అనుకుంటాడు వీడు. అనుకుంటాడో లేదా? వీడికి అద్భుతమైన ఐడియాలా కనపడిద్ది. ఎందుకు? వీడి హృదయంలో వాక్యం లేదు కాబట్టి. అవతలవాడు నాశనకరమైన ఐడియా ఇచ్చినా కానీ అద్భుతమైన ఐడియాలాగా ఇచ్చి వాడి మీద ప్రేమ గారిపోయి ఏదో ఒకటి ఉంగరం చేయని తీశాడు, మెల్ల వేస్తాడు. ఇంటికి పోయి కాపురాన్ని ఏం చేసుకుంటాడు? శుభ్రంగా బ్రదర్ సమోసాలు ఇస్తామన్నట్టు తీసుకుంటాం కదా, అంతగా చక్కగా కాపురాన్ని ముక్కలు చేసుకొని కమ్మగా ఉంటాడు. ఒకడే ఉంటాడు. సలహా ఇచ్చిన వాడు ఆ చైన్ వేసుకొని వాడి ఇంటికాడు పోతాడు. వీడు మాత్రం ఒకడే ఒంటరిలాగా కూర్చొని ఉంటాడు ఇంట్లో. కాబట్టి ఎవరు సలహా ఇస్తారు? సలహాలు తీసుకోకూడదు. ద ప్లాన్స్ ఆఫ్ ద రైచస్, నీతి మంత్రుడి యొక్క సలహాలు న్యాయమైనవి, నడవాల్సిన త్రోవలో మాత్రమే మనల్ని నడిపించేవి. మనం ఎలా ఉండాలంట? మంచి సమరయుల్లాగా అని అంటే నీతి మంత్రుల్లాగా ఉండాలి. నీతి మంత్రుడు నోట్లో నుంచి మాట్లాడితే అవతల ఆత్మీయతను, జీవాన్ని కట్టేవాడిగా ఉంటాడు తప్ప విశ్వాసాన్ని నశింపజేసే వాళ్ళలాగా ఉండడు. హృదయంలో వాక్యం లేనివాడు మాట్లాడితే ఏమైందంటే ఎదుటి వాళ్ళు విశ్వాసం పోయిద్ది, బలహీనపడిద్ది. అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలి? మరి ఎలా ఉండాలి? ఇక్కడ రైచస్ లాగా ఉండాలా, విక్డ్ లాగా ఉండాలా? బట్ ద అడ్వైజ్ ఆఫ్ ద విక్డ్ ఈజ్ డిసీట్ఫుల్. మోసకరమైన ఆలోచనలు ఇచ్చే వాళ్ళలాగా ఉండాలా? మనం అలా ఉండకూడదు, నీతి మంత్రుల్లాగా ఉండాలి. ఈ మంచి లక్షణాలు మాత్రమే ప్రభా, ఈ చదువుకున్న ఈ వచనాల్లో నుంచి ఏదేదైతే మంచి అంటున్నావో అవి మాత్రమే నాలో నుంచి రావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి? నేను అలాగ మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీతిమంతుల్లాగా మాత్రమే మనం ఉన్నప్పుడు నీతిమంతుల్లో నుంచి ఏమేమి వస్తాయో అవన్నీ మనలో నుంచి వస్తాయి అన్నమాట. అవునా? తర్వాత ఏమంటున్నాడు? ఏంటంట? హృదయంలో వాక్యం లేని వాళ్ళ మాటలంట నరహత్య, రక్తాన్ని చిందింపజేసేగా ఉంటాయి అన్నమాట. అవి చూడటానికి మాత్రం మంచి సలహాలు లాగానే బయటికి అనిపిస్తూ ఉంది. తర్వాత ఏమంటున్నాడు? బట్ ద స్పీచ్ ఆఫ్ ద అప్రైట్
రెస్క్యూస్ దెమ్, రక్షించేయిగా ఉంటాయి అన్నమాట. నీతిమంతుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, నీతిమంతుడు చెప్పేదాన్ని మనం అనుసరించినప్పుడు ఏమైందనంటే మనం కీడు నుంచి రక్షింపబడతాము, చెడు నుంచి రక్షింపబడతాము అని అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అందుకనే దావీదు ఏం చేసేవాడంట? సలహాదారులుగా, అడ్వైజర్స్గా ఎవరిని పెట్టుకునేవాడంట? వాక్యాన్ని మాత్రమే అనుసరించటం, వాళ్ళ జీవిత విధానం కలిగిన వాళ్ళని నాకు సలహాదారులుగా పెట్టుకుంటాను అని అన్నాడు. అందుకని నిత్య జీవానికి నమూనాగా తన రాజ్యాన్ని చేసుకోగలిగాడు. అర్థమవుతుందండి? అలాంటి సలహాదారులు ఉండాలి. ఒక గవర్నమెంట్ మంచి పనులు గవర్నమెంట్లో నుంచి బయటికి రావాలి, జనాలకి మేలు కలిగే పథకాలు రావాలి అని అంటే అక్కడ అడ్వైజర్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి? నీతి కలిగిన వాళ్ళు ఉండాలి. నీతి కలిగిన అడ్వైజర్స్ ఎప్పుడైతే గవర్నమెంట్కు దొరుకుతారో ఆ గవర్నమెంట్ పెట్టే ప్రతి పథకం కూడా జనాలకి మేలు చేసేదిగానే ఉంటుంది. అలా కాకుండా విక్కుడు నీతి వాళ్ళ హృదయంలో లేనోళ్ళు సలహాదారులుగా ఉన్నారు అనుకోండి, ఆ నాయకుడికి వాళ్ళు పెట్టే ప్రతి స్కీము ఈ నాయకుడికి లాభం చేకూర్చేదిగా ఉంది. ఆ రాజుకి ఏం చేశారు? ఆ రాణితో ఇప్పుడు దాకున్నా కూడా ఆమె తీసే కొత్త ఆమె తీసుకొస్తాం మేమని సెట్ చేశారు. రాజుకు మేలు చేకూర్చే పని మిగతా వాళ్ళందరికీ నష్టాన్ని చేసే పని. అవునా? అట్లాగా ఆ నాయకుడికి డబ్బులు రావాలి, జనాల కాడ దోసుకోవాలి. గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? జనాలకి మేలు చేయాలి. అవసరతలో ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ అని బిలో వాళ్ళకి గవర్నమెంట్ ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా అండగా ఉండాలి. గవర్నమెంట్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, మీరు పని చేసుకోకపోయినా సరే మీ కాళ్ళు చేతులు పని చేసుకునే వాడికి ఎంత ఉపాధి వచ్చిందో అలాంటి ఉపాధి నేను మీకు వచ్చేటట్టుగా చేస్తాను. నేను మీకు ఒక తండ్రిలాగా. ఆ గవర్నమెంట్ అలాగ ఉండాలి. అలాంటి పథకాలు రావాలంటే మంచి సలహాదారులు ఉండాలి. గవర్నమెంట్ మంచి సలహాదారులు లేకపోతే ఏమైంది? జనాల కాడి నుంచి పిండి ఈ నాయకుడికి పెడతా ఉంటారు. అర్థమవుతుందా? జనాల కాడి నుంచి పిండి ఈ బలహీనుల నుంచి కూడా పిండుతారు. ఇంకా వీడి కాడ ఏదో కష్టపడి డబ్బులు సంపాదించుకొని పోయి ఒక ప్లేట్ ఇడ్లీ హోటల్లో తింటే దాని మీద ట్యాక్స్ వేస్తారు. సంపాదించుకున్న దానికి ట్యాక్స్, ఆ ట్యాక్స్ పోగా వచ్చిన దాన్ని తీసుకుపోయి హోటల్లో పెడితే దానికి ట్యాక్స్. ఆల్రెడీ ఫస్ట్ ఒక ట్యాక్స్ తీశారు 30%, 70% ఇచ్చారు. మన కష్టంలో 30% తీసుకొని 70% ఇచ్చారు. ఆ 70% తీసుకెళ్ళి మళ్ళీ ఏడ ఖర్చు పెట్టినా నువ్వు పోయి బంగారం కొనుక్కో ట్యాక్స్ వేస్తారు, నువ్వు పోయి మళ్ళీ టిఫిన్ చేయి ట్యాక్స్ వేస్తారు, నువ్వు పోయి బట్టలు కొని ట్యాక్స్ వేస్తారు. ప్రతి దానికి ఆ 70%లో కూడా మళ్ళీ ట్యాక్స్ 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 పడితే లేదా? అది అట్లా వెళ్ళిపోవాలి. మంచి సలహాదారులుగా మనం మంచి సమరీలాగా ఉండాలి. అంతే తప్ప అంటే బ్రదర్ మంచి సలహాలు మనం పొందుకునే వాళ్ళకి ఇట్లా ఉండాలి. మంచి సలహాలు ఇచ్చేవాడిగా, అంటే గాయాలు పడి మనం పడిపోయిన వాళ్ళలాగా ఉండాలా? ఆ ఉపమానంలో ఎలా ఉండాలంటున్నాడు దేవుడు మనల్ని? సహాయం చేసినవాడిగా, మంచి మాటలు మాట్లాడేవాడిగా నువ్వు అలాగుండాలి. అంతేలే కానీ అందరికాడి నుంచి అట్లాంటి పొందుకునేవాడిగా మనకేంటంటే ఇటీయండి, ఏంటంట ఇటీయండి, అందరికాడ తీసుకోవటమే. అబ్బా అందరు నిద్రపోతా ఉంటే అందరు అయ్యి తీసుకొచ్చి నాకు ఇస్తా ఉండి నేను దాచుకుంటా ఉంటే ఎంత బాగుంది. హృదయంలో వాక్యం లేకపోతే అట్లాంటివి వస్తాయి. వాక్యం ఉంటే ఏమొస్తాయి? 5 కేజీలు బియ్యం ఉంటే పక్కన వాళ్ళకి ఆ పూట తినడానికి లేకపోతే 1 కేజీన్నర 2 కేజీలో తీసుకెళ్ళి ఎత్తున్నట్టుగా ఉంటాయి. హృదయంలో వాక్యం లేకపోతే వాళ్ళ కాడ 1 కేజీ ఉంటే దావీదు ఏం చేశాడు? ఈయన దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయంట. ఉపమానం అదేనా? ఆ పక్కనే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే ఒక గొర్రెని కట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్టులకు భోజనం పెట్టాడంట. వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్టులు అంటే తన శరీరంలో పుట్టిన కోరిక. ఈయన దగ్గరికి ఎంతోమంది ఉపపత్తున్నారు, ఎంతోమంది భార్యలు. దేవుడు ఒక మాట అన్నాడు, నీకు చాలదు అనుకుంటే నేను ఇంకా ఎక్కువ అంతకన్నా ఇచ్చుండేవాడిని అన్నాడు. అసలు ఆ మాట మామూలు మాట కాదు. నేను నీకు ఎంతమందిని ఇచ్చాను, నీకు చాలదు అనుకుంటే నేను ఇంకా ఇచ్చుండేవాడిని. అసలు ఎంత ఆ ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. నువ్వు నా ఇమేజ్గా నేను నిన్ను పెట్టాను కదా, నువ్వు తప్పు చేసినప్పుడు జనం ఎవరిని హేట్ చేస్తారు? నన్ను హేట్ చేస్తారు జనం. అవునా? నేను చెప్పానని చెప్పని మినిస్టర్ గారు ఒక మనిషిని పంపించాడు అనుకోండి, ఆ మనిషిని మనం తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? మినిస్టర్ గారిని తృణీకరించినట్టు మనం. అవునా? కాబట్టి నువ్వు నా మనిషిగా మొత్తానికి తెలుసు దావీదు, నువ్వు చేసిన పని వల్ల జనాలు నన్ను హేట్ చేస్తున్నారు. జనాలు నన్ను హేట్ చేసేటట్టు నువ్వు చేసావు కాబట్టి నీ ఖచ్చితంగా శ్రమ తప్పదు అని అన్నాడు. అర్థమవుతుందా? ఒకే ఒక్క భార్య, ఈయనకు అనేక మంది భార్యలు ఇచ్చాడు దేవుడు.
అయినా సరే ఇంకా జాలేదు, ఆ భార్యని ఒకే ఒక భార్యని తీసుకొచ్చాడు. అందుకనే దావీదు మీదకి అది వచ్చింది. కాబట్టి మనం వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకునే వాళ్ళ కాదు మనం ఉండాల్సింది. మనం ఎలా ఉండాలంట? ఇచ్చేవారిగా ఉండాలి. మంచి మాట్లాడే వాళ్ళకు ఉండాలి. మంచి సలహాలు, వాళ్ళందరికీ మేలైన సలహాలు, వెళ్ళాల్సిన మార్గంలోకి నడిపించే సలహాలు మాత్రమే మన నోట్లో నుంచి రావాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఫస్ట్ నీతిమంతులుగా వాక్యాన్ని మాత్రమే అనుసరించేవారుగా ఉంటే మనం ఏది మాట్లాడినా సరే అది చక్కగా ఎదుటి వారికి మేలు మాత్రమే పలికించు. అంటే ఏది మాట్లాడినా అంటే ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళు. లోపల ఏది ఉంటే బయటకు అదే వచ్చింది. వీళ్ళ లోపల వాక్యమే ఉంటుంది కాబట్టి వాక్యానుసారమైన సలహాలే వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇంతటితో ఆపుదాం. ఇంక ఇది తర్వాత మిగతా వచ్చిన తర్వాత ధ్యానించుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని వచనాలు ధ్యానించుకున్నాం? 6 వచనాలు. ఈ 6 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ధ్యానించుకోండి. ఇలా చదువుతున్నారా? ఇంటి దగ్గర ఇలా చదువుతున్నారా? మనం చక్కగా మన సామెతలు అనగానే